హాయ్ అండి. 'గీతిక' సీరీస్‌లోని 10వ భాగాన్ని వినండి. వాళ్ళందరూ ఇంకా సీరియస్‌గా చూస్తూ, "మీరు సీనియర్సా?" అని అడిగారు. "అవును సార్" అన్నారు వాళ్ళు భయంతో. "మీరు ర్యాగింగ్ చేస్తున్నారని నేను యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్‌కి కంప్లెయింట్ ఇస్తే మీ లైఫ్ ఏమవుతుందో తెలుసా?" గద్దించాడు. "సారీ సార్, ఇంకెప్పుడూ చెయ్యం" అంటూ సీనియర్స్ అందరూ అక్కడి నుండి తోక ముడిచి పారిపోయారు. ఆ తర్వాత ఆయన్ని రాజీ వైపు తిరిగి, "నీ పేరేంటమ్మా?" అని అడిగారు. రాజేశ్వరి సార్ అంది రాజీ నవ్వుతూ. వెరీ గుడ్. వాళ్ళు మళ్ళీ ఏమైనా నిన్ను కానీ, నీ ఫ్రెండ్‌ని కానీ ఇబ్బంది పెడితే డైరెక్ట్‌గా వచ్చి నాకు కంప్లెయింట్ చేయండి అన్నారు. రాజీ సమయస్ఫూర్తికి గీతిక ఊపిరి పీల్చుకుంది. గుడ్ మార్నింగ్ సార్ అంటూ లోపలికొస్తూ అందరినీ ఆశ్చర్యంగా చూస్తున్నాడు లెక్చరర్. నేను నీకోసమే వచ్చాను విహాన్. క్లాస్ అయ్యాక వచ్చి కలువు అని వెళ్ళిపోయారు ప్రిన్సిపాల్. అందరూ వంక ప్రశ్నార్థకంగా చూస్తున్న విహాన్ని చూస్తూ జరిగిందంతా చెప్పాడు ఒక స్టూడెంట్. ఓహ్! ఓకే. ఓకే. నేను విహాన్ మీ సైన్స్ లెక్చరర్‌ని అని తనను తాను పరిచయం చేసుకొని లెసన్ చెప్పడం మొదలుపెట్టారు. ఆయన క్లాస్ చెప్తుంటే స్టూడెంట్స్ అందరూ మంత్రముగ్ధులై వింటున్నారు. అసలు క్లాస్ ఎప్పుడు మొదలైందో, ఎప్పుడైపోయిందో కూడా ఎవరికీ తెలియలేదు. ఆయన వెళ్ళిపోయాక క్లాస్‌లో మిగతా వాళ్ళు మాట్లాడుకుంటుంటే అసలు విషయం తెలిసింది. విహాన్ ఆల్రెడీ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ప్రస్తుతం పీజీ నీట్‌కి ప్రిపేర్ అవుతున్నాడట. చదువుకుంటూనే ఇక్కడ పార్ట్ టైమ్ జాబ్ లెక్చరర్‌గా చేస్తున్నాడు. అమ్మో! చదువుకుంటూనే ఇలా కూడా పార్ట్ టైమ్ జాబ్ చేయొచ్చా రాజీ? అంది గీతిక ఆశ్చర్యంగా. అవును గీతూ, చాలామంది చేస్తారు. కావాలంటే ఒకసారి వెళ్ళి సార్‌ని అడిగొద్దామా? అంది రాజీ కనుబొమ్మలు ఎగరేస్తూ. ఇప్పుడెందుకులే, మనకెప్పుడు అవసరమైతే అప్పుడే అడగొచ్చు కదా! అంది గీతిక సర్దుకుంటూ. అయినా గీతూ, ఇక్కడ క్లాస్‌లో అందరూ విహాన్ సార్ కిల్లింగ్ లుక్స్‌కి పడిపోయారు తెలుసా? ఎప్పుడెప్పుడు ఏ వంక దొరుకుతుందా? ఆయనతో మాట్లాడదామా అని వెతుక్కుంటున్నారు అంది రాజీ నవ్వుతూ. వాళ్ళు పడిపోవడం మాట పక్కన పెట్టి రాజీ. అసలు ఆ సీనియర్స్ మనల్ని ఏమంటారో అని నాకు భయంగా ఉంది. ఏదో సరదాకు వాళ్ళు టాస్క్ ఇస్తే మనమే తిరిగి వాళ్ళని రివర్స్ ర్యాగింగ్ చేసినట్టు అయిపోయింది కదా! వాళ్ళు మళ్ళీ వచ్చి మనల్ని ఏమైనా ఇబ్బంది పెడతారేమో అంది గీతిక. వాళ్ళ మొహంలే, ర్యాగింగ్ చేస్తున్నారని మనం ఒక కంప్లెయింట్ ఇచ్చామనుకో జైలుకి వెళ్ళాలి తెలుసా? కాలేజీ నుండి కూడా డిబార్ చేస్తారు. లైఫు స్పాయిల్ అయిపోతుంది. అందుకే వాళ్ళు భయపడతారు అంది రాజీ కూల్‌గా. అయినా మనకెందుకు వాళ్ళతో గొడవలు అంది గీతిక. అంటే వాళ్ళు చెప్పినట్టు సార్‌కి మనిద్దరం నిజంగానే ప్రపోజ్ చేసేద్దామా? అంది రాజీ సరదాగా. ఇలాంటి ఆకతాయి పనులు అస్సలు చేయకు రాజీ. చిక్కుల్లో పడతాం. మనం ఇక్కడికొచ్చింది చదువుకోవడానికి. మనకెందుకు ఈ అనవసరపు గొడవలు అంది గీతిక మందలిస్తున్నట్టు. హలో మేడం, నువ్వొక విషయం మర్చిపోయావు. గొడవల దగ్గరికి మనం వెళ్ళలేదు. అవే మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. సరే, ఏం చేస్తాం పద అంది రాజీ. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్‌కి వేరే రూమ్‌కి వెళ్ళాలి. అందరూ వెళ్తున్నారు చూడు, త్వరగా పద అంటూ రాజీని తీసుకుని వెళ్ళింది గీతిక. వాళ్ళు క్లాస్ రూమ్‌లోకి వెళ్తుంటే కారిడార్ బయటే అదే సీనియర్ బ్యాచ్ కనిపించింది. వాళ్ళని చూడగానే రాజీ నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, "ఏంటన్నా, నేనేమైనా కొంచెం ఎక్కువ చేశానా?" అని నవ్వుతూ అడిగింది. సీనియర్స్ కాస్త నీళ్ళు నములుతూ, "మేమేదో సరదాగా చేస్తే మమ్మల్ని ప్రిన్సిపాల్ ముందు ఇరికించావు కదరా! గుర్తుపెట్టుకుంటాంలే నిన్ను. అస్సలు మర్చిపోను" అన్నాడు కోపంగా చూస్తూ. రాజీ ఏమాత్రం తగ్గకుండా, "అన్నా, మాకు కాలేజీలో ఈరోజు ఫస్ట్ డే. కాబట్టి మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మాకే ఆ సీన్ బాగా గుర్తుంటుంది. అయినా కాలేజీ మొదటి రోజే మాకు మంచి మెమరీ ఇచ్చారన్నా మీరు" అంది వెటకారంగా. ఆ బ్యాచ్‌లో ఇంకో సీనియర్, "ఒరేయ్! ఇది కొంచెం తింగరదానిలా ఉందిరా. దీంతో గొడవ మనకెందుకు, పదండి" అంటూ వాళ్ళంతా అక్కడి నుండి వెళ్ళిపోయారు. బాయ్ అన్నా అంది వెనక నుండి గట్టిగా రాజీ. పదవే రాజీ, అందరూ వెళ్ళారు. మనమే లేట్ అవుతున్నాం అంటూ గీతిక ఆమెను లాక్కు వెళ్ళింది. రాజీ, నీ మొబైల్ ఒకసారి ఇస్తావా? మా అమ్మమ్మకు ఫోన్ చేయాలి అంది గీతిక. దీనికి అంత పర్మిషన్ అడగాలా ఏంటి? తీసుకో అంటూ మొబైల్ ఇచ్చింది రాజీ. బస్సులో కూర్చుని గీతిక అమ్మమ్మ నెంబర్‌కు డయల్ చేసింది. ఫోన్ కలవగానే, "అమ్మమ్మ, ఎలా ఉన్నావు?" అని అడిగింది ఆతృతగా. "కాలేజ్ అయిపోయిందా గీతూ?" అంది అవతల నుండి రాధమ్మ. "అయిపోయిందమ్మమ్మ. ఇప్పుడే హాస్టల్‌కి వెళ్తున్నాను బస్‌లో" అంది గీతిక. "సరే రా, మనం హాస్టల్‌లోనే మాట్లాడుకుందాం. నేను మీ హాస్టల్ రిసెప్షన్ దగ్గర కూర్చొనున్నాను" అంది రాధమ్మ. "నువ్వొచ్చావా అమ్మమ్మ? సరే సరే వస్తున్నాను. బస్సు దిగగానే వచ్చేస్తా" అంది గీతిక ఆనందంతో.
బస్సు హాస్టల్ స్టాప్ దగ్గర ఆగడమే ఆలస్యం. గీతిక ఎంతో హుషారుగా బస్సు దిగి హాస్టల్ వైపు పరిగెత్తింది. రిసెప్షన్ దగ్గర కూర్చునున్న రాధమ్మని చూడగానే అమ్మమ్మ అంటూ వెళ్ళి గట్టిగా హగ్ చేసుకుంది. నువ్వు నన్ను వదిలి వెళ్ళి కేవలం వారం రోజులే అయినా నాకెన్నో ఏళ్ళు అయిపోయినట్టు అనిపిస్తుంది తెలుసా అమ్మమ్మ అంది కళ్ళల్లో నీళ్లతో. సరే పద రూమ్కి వెళ్దాం అని వార్డెన్ దగ్గర పర్మిషన్ తీసుకుని రాధమ్మను రూముకి తీసుకువెళ్ళింది గీతిక. రాజీ కూడా వెనకే వచ్చింది. రూముకి రాగానే రాధమ్మ తన బ్యాగ్లో నుండి ఓ కొత్త మొబైల్ తీసి గీతికి చేతిలో పెట్టింది. గీతికి షాక్ అవుతూ, ఎందుకమ్మమ్మ ఇప్పుడిది? డబ్బులు వేస్ట్ చేయొద్దని నేను నీకు ముందే చెప్పాను కదా అంది కోపంగా. మొబైల్ లేకపోతే ఎలారా గీతూ? నీతో మాట్లాడాలనిపించినప్పుడు నేను ఎలా చెయ్యాలి? నువ్వెలా చేస్తావు అంది రాధమ్మ అనునయంగా. అయినా రాజీ ఫోన్ ఉంది కదమ్మమ్మ, రోజు నేను తన ఫోన్ నుండి చేసేదాన్ని కదా అంది గీతిక. అయినా నీ దగ్గర కూడా ఒక ఫోన్ ఉంటే మంచిదే కదా అంది. పక్కనే ఉన్న రాజీ అందుకుంటూ, బాగా చెప్పారమ్మమ్మ, ఈ రోజుల్లో అసలు ఫోన్ లేకుండా ఎవరుంటున్నారు? అయినా గీతూ, నువ్వు చిన్నప్పటి నుండి ఇంతేనా? దేనికి డబ్బులు ఖర్చు పెట్టనివ్వవా ఏంటి అని అడిగింది సరదాగా. రాధమ్మ గొంతు తగ్గించి, లేదురా రాజీ, కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఈ పిల్లకు డబ్బు జాగ్రత్త చేయాలనే ఆలోచన ఎక్కువైపోయింది. అలాగని చిన్నప్పుడు ఖర్చు పెట్టేది కాదని కాదు, అప్పట్లో వాటన్నిటికీ వాళ్ళ అమ్మే చూసుకునేది అంది. రాజీ అమాయకంగా, అవునా? ఇప్పుడు ఆంటీ ఎక్కడుంటున్నారమ్మమ్మ అంది. రాధమ్మ గుండె బరువెక్కింది. ఆమె మమ్మల్ని వదిలేసి ఎప్పుడో పైకి వెళ్ళిపోయిందమ్మా అంది దీనంగా. ఆ మాట వినగానే రాజీ ముఖం వెలవెలపోయింది. అయ్యో, సారీ అమ్మమ్మ, సారీ గీతూ, నాకు తెలియక అడిగేశాను అంది బాధగా. ఏం పర్లేదులే రాజీ అంది గీతిక సర్దుకుంటూ. మీరు కూర్చోండి, నేను క్యాంటీన్కి వెళ్ళి తినడానికి ఏమైనా తెస్తాను అంటూ రాజీ బయటికి వెళ్ళిపోయింది. రాజీ వెళ్ళగానే గీతిక అమ్మమ్మ దగ్గరకు వచ్చి, అమ్మమ్మ, మనకు డబ్బులు ఎంత అవసరమో నీకు తెలుసు కదా, మళ్ళీ ఎందుకు ఈ ఫోన్ కొన్నావు అంది. పర్లేదులే గీతూ, ఇది మరీ అంత పెద్ద ఫోన్ ఏం కాదు, నార్మల్ ఫోనే. అయినా మీ అమ్మ నీ చదువుకి ఏ లోటు లేకుండా అంతా జాగ్రత్త చేసే వెళ్ళింది అంది. గీతిక ఫోన్ వైపు చూస్తూ, డబ్బులు వేస్ట్ చేసావు కానీ సరేలే, కొన్నావు కదా, థ్యాంక్ యూ అమ్మమ్మ అంది. ఇక నుండి రోజు ఒక్కసారైనా నాకు ఫోన్ చేయాలి, గుర్తుంచుకో అంది రాధమ్మ. మొబైల్ కొనిచ్చావుగా అమ్మమ్మ, ఇక రోజుకి ఒకసారి కాదు, ఉదయం కాలేజీకి వెళ్ళేటప్పుడు, మళ్ళీ ఈవినింగ్ హాస్టల్కి వచ్చేటప్పుడు కూడా నీకు ఫోన్ చేస్తాను అంది గీతిక. అయినా నువ్వు ఒక్కదానివి ఎలా వచ్చావమ్మమ్మ ఇక్కడ దాకా అంది. మన ఉత్తేజ్ తీసుకొచ్చాడురా, వాడికి ఇక్కడ హైదరాబాద్లో ఏదో చిన్న పని ఉందట, నన్ను ఇక్కడ దించేసి వెళ్ళాడు. మళ్ళీ వాడి పని అయ్యాక ఫోన్ చేస్తాడు, అప్పుడు వాడు నేను కలిసి ఊరికి వెళ్తాం అంది. సరే కానీ నీకు ఇక్కడ అంతా బానే ఉందా గీతూ అని అడిగింది మళ్ళీ రాధమ్మ మనవరాలు ముఖంలోకి చూస్తూ. చాలా బాగుందమ్మమ్మ, హాస్టల్ బాగుంది, చదువు బాగుంది, ఇక రాజీ అంటావా, తను నాతో చాలా క్లోజ్గా ఉంటుంది, బాగా చూసుకుంటుంది. నువ్వు నా గురించి అస్సలు బెంగ పెట్టుకోకు, నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను అంది గీతిక ధైర్యం చెప్తూ. అంతలో రాజీ ప్లేట్లో కొన్ని తినుబండారాలు తీసుకుని రూమ్కి వచ్చింది. ఎందుకురా రాజీ ఇన్ని తెచ్చావు అంది రాధమ్మ. తినండి అమ్మమ్మ, మీరు ఫస్ట్ టైం మా హాస్టల్కి వచ్చారు కదా, ప్లీజ్ తీసుకోండి అంది ఆదరంగా. ఆ తర్వాత రాధమ్మ పక్క కూర్చుని, అమ్మమ్మ, మీరు గీత గురించి అస్సలు కంగారు పడకండి, తను అప్పుడప్పుడు మీ గురించి ఆలోచిస్తూ కొంచెం బెంగగా అయిపోతుంది కానీ నేను తనని బాగా చూసుకుంటాను అంది నమ్మకంగా. చాలా థ్యాంక్స్ రా రాజీ, వచ్చే సెలవులకి ఊరికొచ్చేటప్పుడు గీతికతో పాటు నువ్వు కూడా మా ఇంటికి రావాలి అంది రాధమ్మ ప్రేమగా. తప్పకుండా వస్తాను బామ్మ, నాకు కూడా మీ ఊరు చూడాలని ఆశగా ఉంది అంది రాజీ. అంతలో ఉత్తేజ్ నుండి రాధమ్మకు ఫోన్ వచ్చింది. తను కిందకు వచ్చేసానని బయలుదేరమని చెప్పాడు. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.